ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తా ఉన్నారో, అది ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ అయినా, ఏపీ హైకోర్టు జాబ్స్ అయినా, ఏపీపీఎస్సి గ్రూప్స్ అయినా, లేకపోతే ఏ ఇతర విద్యుత్ శాఖకు సంబంధించిన జాబులు అయినా, పోలీస్ అయినా, ఏదైనా కానివ్వండి, వాళ్ళందరికి కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇక నుంచి దాని ప్రకారమే మీకు ఉంటుందండి. సో మీరు ఇందులో చూసుకోండి దేని కిందకు వస్తారు. ముందుగా అయితే చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఉండే టాపిక్లో వెళితే ఏంటంటే, మొత్తానికి ఈ జోన్స్ అనేవి రివైజ్ చేసి కొత్తగా ఫామ్ చేశారండి. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి 6 జోన్స్ 2 మల్టీ జోన్స్ కింద విడగొట్టారు. అయితే ఈ 6 జోన్స్లో ఏ జోన్లో ఏ డిస్టిక్స్ ఉన్నాయో చెప్తాను. జోన్ 1లోనేమో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి ఉన్నాయండి. జోన్ 2లో వచ్చేసరికి అల్లూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ ఉన్నాయండి. జోన్ 3లో వచ్చేసరికి పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ డిస్టిక్, కృష్ణా డిస్టిక్ ఉన్నాయండి. జోన్ 4లో వచ్చేసరికి గుంటూరు డిస్టిక్, పల్నాడు డిస్టిక్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయండి. జోన్ 5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప ఉన్నాయండి. జోన్ 6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, సత్యసాయి డిస్టిక్లు ఉన్నాయి. ఇక మొత్తానికి ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో 6 జోన్స్, వాటిని 2 మల్టిపుల్ జోన్స్ కింద విడగొట్టారు. మల్టీ జోన్ 1 కిందేమో ఈ జోన్ 1, జోన్ 2, జోన్ 3 వస్తాయండి. మల్టీ జోన్ 2 కిందేమో జోన్ 4, జోన్ 5, జోన్ 6 కింద వస్తాయండి. అయితే మీకు ఈ నియామకాలు చేసేటప్పుడు దీని ప్రకారమే మీకు లొకాలిటీ అనేది కేటాయిస్తారు. ఇంకోటి ఏంటంటే, అందుట్లో వీళ్ళు ఈ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేటప్పుడు 95% లోకల్ క్యాండిడేట్స్, ఆ డిస్టిక్లో ఉన్న లోకల్ క్యాండిడేట్స్కి ఆ జాబుల్ని కేటాయించడం అయితే జరుగుతుంది. అంటే ముందు ప్రిఫరెన్స్ 95% వరకు ఆ లోకల్ క్యాండిడేట్స్కే ఎలిజిబిలిటీ ఇవ్వనున్నారు.